ఒక మ్యానుఫ్యాక్చరర్ కింద ఈరోజు ఆ 75 నుంచి ఇప్పుడు దాకా అదే మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉండటం, కూలింగ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ ఎక్విప్‌మెంట్స్‌కి ఒక షిఫ్ట్ అవ్వటం 2000లో ఎంటర్ అయ్యానమ్మా. ఏది ఫుడ్ ఎక్విప్‌మెంట్స్ మీద. అలాగా డే బై డే కొంచెం అలా ఇంక్రీజ్ చేస్తూ మరి ఇప్పుడు నేను ఇందాక నాన్నగారి గురించి చెప్పాను. తర్వాత నా గురించి ఆల్రెడీ నేను కొంత వివరణ ఇచ్చా. తర్వాత 15 ఏళ్ల క్రితం మళ్ళీ మా అబ్బాయి ఇదే బిజినెస్‌ని తీసుకుంటాను అని దాన్ని కంటిన్యూ చేయటం. దట్ ఈస్ రియల్లీ మాకు చాలా బిజినెస్‌కి బ్లెస్సింగ్స్ అమ్మ. యాక్చువల్‌గా అనుకుంటాం ఇంతటితో ఆపేస్తుందేమో నా టర్మ్. ఆయన కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫారెనే. ప్రతి వాళ్ళు అమెరికాలో ఉంటున్నాడు అలాగా మా అబ్బాయి ఫ్రెండ్స్. అయినా నాకు ఏం వద్దు డాడీ. నేను ఈ బిజినెస్‌లో సెట్ అవుతాను. అంటే మా బిజినెస్సే మా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీనే వెరీ టఫ్ అమ్మా. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ లేబర్‌తో కూర్చోవాలా. అండ్ 24 అవర్స్ వర్క్ చేయకపోతే కూడా ఈరోజు టెక్నికల్ కుదరదమ్మా. అయి కూడా అన్నీ కష్టపడ్డాడు, చూసుకున్నాడు. దాన్ని లాస్ట్ 12 ఏళ్ల దగ్గర నుంచి ఏం చేశామంటే ఇక్కడున్న టెక్నికల్ లేబరు మన చేతిలో లేకపోతున్నారు.